ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ మరియు ఫేస్బుక్ ఛానల్స్. ఫ్రెండ్స్, మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. మరొక గిత్తల షెడ్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. చాలామంది అడుగుతున్నారు, అన్న వైపీఆర్ గారి దగ్గర ఎన్ని గిత్తలు ఉన్నాయి ఒకసారి అప్డేట్ ఇవ్వమని చాలామంది కామెంట్లు పెట్టారండి. వారందరి కొరకు ఈ వీడియో అయితే చేయటం జరుగుతుంది. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు ఈ వీడియోలో ఎన్ని గిత్తలు ఉన్నాయి, ఏ విభాగంలో ఉన్నాయి మొత్తం మీకు తెలియజేస్తాను. ముందుగా రైతు పేరు అయితే తెలుసుకుందాము. వైపీఆర్ బుల్స్ ఏల్చెల ప్రసన్నారెడ్డి గారు, నాదర్గుల్ గ్రామం, బాలాపూర్ మండలం, రంగారెడ్డి జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నాము. ముందుగా వారి దగ్గర ఉన్నటువంటి ఆవులను పరిచయం చేస్తానండి. చూసారు కదండి, ఈ ఆవుకు వచ్చేసి ఒక మంచి కోడదోడైతే ఈ షెడ్లో పుట్టిందండి. ఇప్పుడు 2 పళ్ళ విభాగంలో ఉంది. ఆ గిత్తను కూడా మీకు చూపిస్తాను. ఈ ఆవుకు పుట్టింది. వారి దగ్గర ఉన్నటువంటి ఆవులండి. చూసారు కదా, ఇంకా గిత్తలను కూడా చూద్దాము కదండి. ఆవుల్ని గిత్తలను కూడా మీకు పరిచయం చేస్తాను. ముందుగా వారు సబ్ జూనియర్ విభాగం గిత్తల్ని కొనుగోలు చేశారు కదా. ఆ గిత్తలు వచ్చేసి షేక్ మునాఫ్ అలీ గారు, అర్ధవీడి గ్రామం, అర్ధవీడి మండలం, మార్కాపురం జిల్లా వారి దగ్గర నుంచి ఈ సబ్ జూనియర్ విభాగం గిత్తల్ని కొనుగోలు చేశారు. ఈ జత సబ్ జూనియర్ విభాగంలో ఉన్నాయండి. సబ్ జూనియర్ విభాగం గిత్తలు చూశారు కదా. మరొక గిత్తని మీకు పరిచయం చేస్తాను. ఈ గిత్త వచ్చేసి కర్ణాటక రాయచూరులో కొనుగోలు చేసింది. చూశారు కదా, వారి దగ్గర మొత్తం 3 పెద్ద గిత్తలు ఉన్నాయి. ఒకటి చిన్నది ఉందండి 2 పళ్ళ విభాగంలో. ఇది వారింట్లోనే పుట్టింది. ఇప్పుడు ప్రజెంట్ 2 పళ్ళ విభాగంలో ఉంది. 2 సంవత్సరాల వయసు ఉంటుందండి. రీసెంట్గా 2 పళ్ళ విభాగంలోకి వచ్చింది. సైజు వచ్చేసరికి 58 అంగుళాలు ఉంటుంది. చూశారు కదా, వైపీఆర్ బుల్స్ ఏల్చెల ప్రసన్నారెడ్డి గారు, నాదర్గుల్ గ్రామం, బాలాపూర్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం వారి గిత్తల షెడ్లో ఉన్నాము. మొత్తం వారి దగ్గర 4 గిత్తలు ఆవులు ఉన్నాయండి. చూశారు కదా. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి.